నీ దగ్గర జస్ట్ ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ ఉంటే నువ్వు కూర్చున్న ప్లేస్లోనే నువ్వు డబ్బులు సంపాదించవచ్చు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసిన తెలుగు ట్రేడర్ పవన్. నేను జస్ట్ ఇదే రూమ్లో కూర్చొని 10,000 రూపీస్ ఎలా సంపాదించాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ ఆర్ ల్యాప్టాప్తో డబ్బులు సంపాదించవచ్చు అంటే నువ్వు నమ్ముతావా? ఎస్, నేను ఇప్పుడు అలానే సంపాదించా. నేనేం చేయాల, జస్ట్ నా దగ్గర ఒక ల్యాప్టాప్తో నేనున్న ఈ రూమ్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా 10,000 రూపీస్ సంపాదించాను. దీనికి నేను వాడిన క్యాపిటల్ వచ్చరికి 76,000 రూపీస్. నేను చూస్ చేసుకున్న స్టాక్ వచ్చరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ప్రీవియస్ వీడియోలో మీకు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మనం ఇన్వెస్టింగ్ అనేది చిన్న చిన్న స్టాక్స్లో కూడా పెట్టి చేయొచ్చని, సేమ్ అదే స్టాక్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇన్వెస్ట్ చేసి చూపించాను. వై డిడ్ ఐ చూస్ ది స్టాక్? ఈ స్టాక్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఫస్ట్ థింగ్ వచ్చరికి బ్యాంకింగ్ సెక్టార్ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చరికి ప్రైస్ యాక్షన్. ఒకవేళ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద ప్రైస్ యాక్షన్ అని కామెంట్ చేయి. ప్రో టిప్, ఫస్ట్ థింగ్ వచ్చరికి అప్ ట్రెండ్. స్టాక్ అనేది అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది, అంటే పైకి వెళ్తా ఉంది. సెకండ్ థింగ్ వచ్చరికి వాల్యూమ్ అనేది బిల్డ్ అవుతా వచ్చి బ్రేక్అవుట్ కోసం రెడీగా ఉంది. ట్రెండ్ ప్లస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎ ప్రాఫిటబుల్ ట్రేడ్. ఈ స్టాక్లో నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వచ్చేసరికి నా ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 69 రూపీస్ నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ దీనికి నేను నా స్టాప్ లాస్ వచ్చరికి ఇంకోండి ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ చూడండి. ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అంటే అరౌండ్ 66 to 67. దీన్ని నేను స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేశాను. నా ఎంట్రీ వచ్చేసరికి 69 రూపీస్ అండ్ నా టార్గెట్ వచ్చేసరికి అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 10,000 అనే ఫిగర్ చూసేసరికి ప్రాఫిట్ బుక్ చేసేసుకుందాం అని చాలామంది అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా, నేను ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు. ఇప్పుడు నా కరెంట్ ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 5,000 ఉన్నాయి. అంటే దాదాపు 5,000 పడిపోయింది. చాలామంది వచ్చేసరికి ఆ 10,000 చూసేసరికి ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నా, కానీ నేను ఆ పని చేయలేదు. ఇప్పుడు నా కరెంట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,000లో ఉంది. నేను ఎందుకు ఇంకా ఆ స్టాక్ ఎగ్జిట్ అవ్వలేదంటే, ఐ హ్యావ్ ఎ ప్లాన్. నాకంటూ ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యే దారిలో కొన్ని ఎమోషన్స్ అనేవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా లైఫ్లో గుర్తుపెట్టుకో, ఎమోషన్స్ అనేవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. నాకంటూ ఒక ప్లాన్ ఉంది, ఒక గోల్ ఉంది, నాకంటూ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యేదాకా ఎలాంటి ఎమోషన్స్ వచ్చినా, ఎంత ప్రాఫిట్ వచ్చినా, లేదంటే ఎంత లాస్లో నాకు అనిపించినా నేను నా ప్లాన్కే స్టిక్ అవుతా. నాకంటూ ఇంత టార్గెట్ ఉంది, ఇంత స్టాప్ లాస్ ఉంది. సో లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ఎమోషన్స్ అనేవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. మనం డెసిషన్స్ అనేవి ఎమోషన్స్ని బట్టి తీసుకోకూడదు. మనకంటూ ఒక డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా ఒక గోల్ అనేది పెట్టుకొని దాన్ని ఫాలో అవ్వాలి. టిప్ ఫర్ బిగినర్స్. నీలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళు నాలానే 70,000 పెట్టి లేదా 1,00,000 రూపాయలు పెట్టి చేస్తే డబ్బులు వస్తాయంటే మొత్తం పోతాయి. సో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీరు బిగినర్ అయితే స్టార్ట్ విత్ 10,000 or 20,000 మీకు తెలిసిన స్టాక్స్లో. నా ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేసుకుంటే ఎలా అయితే చిన్న అమౌంట్తో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయలేదో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు కనుక నా ఎగ్జాంపుల్ నుండి మీరు ఏమైనా నేర్చుకున్నారనుకుంటే ఈ వీడియోలో ఇన్వెస్టింగ్ అని కామెంట్ చేయండి. ఫైనల్గా వచ్చేసరికి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.